హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి నిన్నంతా రచ్చ అయిపోయింది. ఎందుకు అయింది అసలు ఏంటి? సో డీటెయిల్గా మాట్లాడుకోవాలి మనం. యాక్చువల్గా ఏం జరిగిందంటే, రీసెంట్గా తమ్ముడు అనే సినిమా నితిన్ది అది రిలీజ్ అవుతున్న సందర్భంలో దిల్ రాజు అలాగే కొంతమంది ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా కొన్ని ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవ్వడం వరకు బాగానే ఉంది, ఇచ్చుకోండి పర్వాలేదు. కానీ మరి అక్కడ న్యూస్ జర్నలిస్టులు వాళ్ళు కావాలని అడుగుతున్నారో తెలియదు, మరి దిల్ రాజు ఎందుకు మరి ఆ టాపిక్ వెంటనే తీసుకొస్తున్నాడో తెలియదు. ప్రతిసారి గేమ్ చేంజర్ టాపిక్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో చాలా రోజులు అంటే ఇది ఆల్మోస్ట్ జూలై నెల, ఇప్పుడెప్పుడో జనవరిలో రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 6-7 నెలలు అయిపోయింది అనుకోండి. అలాంటిది ఇప్పుడు దాకా టాలీవుడ్లో ఇదే పెద్ద డిజాస్టరా, దీనికి మించిన డిజాస్టర్ లేవా? సో అంటే అంత లెక్కల్లో ట్రోల్ చేయాలా, అంత లెక్కల్లో అన్నిసార్లు ప్రస్తావించాలా అని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా రీసెంట్ డేస్లో చాలా ఇబ్బంది పడ్డారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆచార్య సరిగ్గా ఆడలేదు, గేమ్ చేంజర్ కూడా సరిగ్గా ఆడలేదు. ఫ్యాన్స్ అంతా ఏంటంటే కొంచెం బాధపడుతూ ఉన్నారు. సో ఇదే గ్యాప్లో దిల్ రాజు వాళ్ళ తమ్ముడు సిరీస్, సో వీళ్ళిద్దరూ కూడా ఏదో పుండు మీద కారం చేయాలన్నట్టు పదే గేమ్ చేంజర్ టాపిక్ తీసుకొస్తూనే ఉన్నారనమాట. అంటే రిలీజ్ అయ్యే సినిమా కోసం తమ్ముడు కోసం మాట్లాడుకుంటే ఓకే పర్లేదు, అప్పుడు రిలీజ్ అయిపోయిన దాన్ని ఇప్పుడు మార్కెటింగ్ కోసం, ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఇప్పుడు తీసుకురావడం అనేది 100% కరెక్ట్ కాదు అని చాలామంది చెప్తున్నారు. ఇదేమీ జరిగింది ఫస్ట్ టైం కాదు గైస్, చాలా రోజుల నుంచి జరుగుతూనే వస్తుంది. కాకపోతే రీసెంట్గా మనకైతే వెలుగులోకి వచ్చింది. ఎందుకు? తమన్ కూడా ఎలానే మాట్లాడాడు, శంకర్ కూడా అలానే మాట్లాడాడు. అలాగే అంటే మొన్నటి వరకు 7 గంటల వరకు ఫుటేజ్ తీశారు. సో శంకర్ 7 గంటల సినిమా తీశాడు కానీ 3 గంటలు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో అని చెప్పి అదంతా ఒకప్పుడు జరిగింది. తమన్ ఏంటంటే సరే డ్యాన్స్ స్టాప్లు లేవు అని చెప్పి తమన్ ఒకప్పుడు అంతా పెట్టడం జరిగింది. దిల్ రాజు కూడా అక్కడక్కడ కొంచెం కౌంటర్ లేయడం, మాట్లాడడం. సో ఇట్లాగా రీసెంట్గా దిల్ రాజు తమ్ముడు. సో ఈ రకంగా వరుస పెట్టి చరణ్ గారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గేమ్ చేంజర్ గురించి ఈ రోజు దాకా ఎవరైనా మాట్లాడకుండా ఉన్నారు అంటే అది హీరో మాత్రమే. ఇదే ఫ్రస్ట్రేషన్తో ఫ్యాన్స్ అయితే ఒక అఫీషియల్గా ఒక లెటర్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని పాయింట్స్ కూడా పెట్టారు. అందులో సిక్స్త్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. అలాగే స్ట్రైట్గా గుచ్చినట్టు అడిగారు అనమాట. ఇంకా ఎందుకంటే RRR తర్వాత ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న ఒక హీరో మీకు డేట్స్ ఇస్తే ఇలానే యూజ్ చేసుకుంటారా అనేటట్టు ఒక ట్యాగ్ లైన్ అయితే పెట్టి 6th క్వశ్చన్లో అడగడం జరిగింది. నిజంగా నా గైస్ ఇది యాజ్ ఇట్ ఈస్, మిగతావన్నీ కూడా ఓకే అడిగారు కానీ ఆ 6th క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. అలాగే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు? ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో చూసుకోండి. ఎన్టీఆర్ ఏంటంటే దేవరాజ్ చేస్తాడు, దేవరాజ్ చేసి ఇప్పుడు వార్ 2 అని చెప్పి ఎన్టీఆర్ నీళ్ళు అని చెప్పి చాలా వరుస మీద ఉన్నాడు అనమాట. సేమ్ అదే కేటగిరీలో అదే మల్టీ స్టార్లో నటించిన చరణ్ గారు మాత్రం ఒకే ఒక్క సినిమాకి అతుక్కుపోయి ఉండిపోయారు. ఈ మధ్యన దిల్ రాజు మళ్ళీ కప్పపుచ్చిస్తున్నాడు కానీ ఏంటని, శంకర్ గారు ఇండియన్ 2కి వెళ్ళిపోయారు, నువ్వు కూడా ఇంకేదైనా సినిమా చేసే చరణ్ అన్నాను, చరణ్ నో చెప్పాడు అని చెప్పి. ఎలా వెళ్తారు చెప్పండి? అసలు యాజ్ ఇట్ ఈజ్ ఏ స్టార్ హీరో కూడా అదేమైనా చిన్న షార్ట్ ఫిల్మ్స్ చెప్పండి, ఒక సినిమాకి షిఫ్ట్ అవుతున్నారంటే కంప్లీట్ లుక్ మార్చాలి, బాడీ మార్చాలి, అంతే మార్చుకొని అప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి వెళ్ళాలి. శంకర్ వెళ్ళిపోయాడు కదా, నువ్వు కూడా వెళ్ళి ఒక సినిమా చేసుకుని వచ్చి అంటే అసలు వెళ్ళాడు కదా. అలా అనుకుంటే ప్రభాస్ కూడా అప్పుడు చేస్తుండేవాడేమో బాహుబలి టైంలో. ఆ రకంగా ఫ్యాన్స్ అయితే వాళ్ళ తాలూకా ఆ ఫ్రస్ట్రేషన్ అంతటినీ కూడా ఒక వార్నింగ్ రూపంలో సిరీస్కి ఇవ్వడం జరిగింది, దిల్ రాజు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకోసారి గేమ్ చేంజర్స్ ఆ ప్రస్తావన తీసుకొస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పి కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనికి ధీటుగా వాళ్ళ దిల్ రాజు వాళ్ళ ప్రొడక్షన్ టీం ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఒక అపాలజీ లెటర్ అయితే మనకు రాయడం జరిగిందనమాట. సో ఇంకెప్పుడు ఇలాంటి ప్రస్తావన తీసుకురాము, ఎవరినైనా ఇలా ఉద్దేశించి మాట్లాడంతే క్షమించండి అని చెప్పి. బట్ చేసిందంతా చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు? సో ఇంకా యూజ్లెస్ అనమాట. ఇకనైనా ఇలాంటి కాంట్రవర్సీలని ఆపితే మంచిదని చాలామంది అనుకుంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు ఏంటి? ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.